సింహం నుండి తప్పించుకోవడానికి అటూ ఇటూ పరిగెడుతున్న జింకకు ఎన్నో గాయాలవుతున్నాయి. ఇదంతా గమనిస్తున్న రాము ఒక్కసారి ఆగి, మురళి, నువ్వు వెళ్ళు. నాకు గురువు దగ్గరికి వెళ్ళడం కన్నా నాకు ఈ జింకను కాపాడడమే ముఖ్యం. గురువుగారు నాకు నేర్పించినదే నేను ఇప్పుడు చేస్తున్నాను. ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు వారికి సహాయం చేసే శక్తి మనకున్నప్పుడు తప్పకుండా సహాయం చేయాలని గురువుగారే చెప్పారు కదా. ఆ సింహంతో పోరాడే శక్తి నాకు ఉంది. ఈరోజు నా మనసు జింకను రక్షించడమే అని చెబుతుంది. గురువుగారు నాపై కోపగించినా సరే అని రాము మురళితో అన్నాడు. అప్పుడు మురళి, నీ కర్మ, నీ ఇష్టం, నేనైతే వెళ్తున్నాను అని అక్కడి నుండి మురళి బయలుదేరాడు. ఇక రాము మురళి వెళ్ళిన వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన మనస్సులో గురువుగారికి నమస్కరించి, ఓ పరమాత్మ, ఆ సింహంతో పోరాడే శక్తినివ్వు. ఒకవేళ ఆ సింహం నన్ను చంపితే మా తల్లిదండ్రులను నువ్వే చూసుకోవాలి తండ్రి అని భగవంతుణ్ణి ప్రార్థించి To be continued in next episode.